డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ రెసిన్ అనే పదార్థాన్ని, ఒక విష పదార్థాన్ని తయారు చేయడం. అంటే భారత్పై బయోకెమికల్ వెపన్స్తో దాడికి కుట్ర జరుగుతోందా? ఒకవేళ అటువంటి కుట్రే జరిగితే కనుక భారత్ తట్టుకోగలుగుతుందా? ఎస్ అండి. ఇప్పుడు మనం ఫరీదాబాద్లో అమోనియం నైట్రేట్ 3000 కేజీలు పట్టుకుని దాన్ని బస్ట్ చేయడం, అంటే ఆ అతిపెద్ద తీవ్రవాదు ఫ్లాట్ని మనం విఫలం చేసాం. నిజంగా ఫస్ట్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ద ఇండియాస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు అమోనియం నైట్రేటు, ఇప్పుడు ఢిల్లీలో బాంబు పేలింది, అలాంటి దాడి ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో పోలీస్ స్టేషన్లో పెట్టిన బాంబు కూడా అది పేలింది. ఏది ఫోరెన్సిక్ నిపుణులు వాళ్ళు ఉన్నప్పుడు 9 మంది చనిపోవడం కూడా జరిగింది. అంటే ఈ బాంబు పేలితేనే ఎలా ఉంది, ముంబైలో బాంబు దాడులు జరిగితే ఎలా ఉంది, హైదరాబాద్లో గోకుల్ చాటు, దిల్సుఖ్ నగర్లో ట్విన్ బ్లాస్టు, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు మొయినుద్దీన్ అనే హైదరాబాదు డాక్టర్ దగ్గర మనం కనుగొన్న రెసిన్ అంటే ఆముదం, అంటే మనం ఒక క్యాస్టర్ సీడ్స్ నుంచి తయారు చేసి ఒక డేంజరస్ కెమికల్ అనమాట. ఇది బయోలాజికల్ వార్ఫేర్ అనొచ్చు. ఈ రెసిన్ని ఇటు తిరుపతి, అదేవిధంగా షిరిడి, లేదా పెద్ద మాస్క్ కానీ, లేదా పెద్ద స్కూల్స్ కానీ, పబ్లిక్ స్థలాలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్లో కానీ అది రెసిన్ అనేది కొన్ని గ్రాములు కలిపితే, చూడండి మన షిరిడిలో కానీ, శ్రీశైలంలో కానీ, తిరుపతిలో కానీ, వెంగమాంబ, ఇలాగా మనకి భోజనశాలలు ఉంటాయి, మధ్యాహ్నం ఫ్రీ మనకి లంచ్ ఉంటుంది.